నా పేరు గిరిధర్. ఈ నెల జూన్ 11వ తారీఖు నాడు కిలిమంజారో అధిరోహించడం జరిగింది. చాలా థ్యాంక్ యూ. అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. సో దానికి శుభాకాంక్షలు చెప్పడానికి మా యోగా బృందం, మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్, మా పేరెంట్స్, తల్లిదండ్రులు, మిత్రులు, విశాఖ కాలనీ వాసులు, ప్లస్ మా అన్నయ్యలు, అన్నదమ్ములు అందరూ వచ్చారు. చాలా థ్యాంక్ యూ. నాకు ఎప్పుడైతే నాకు కిలిమంజారో అక్కడ ఎక్కానో అక్కడ ఎంత సంతోషం కలిగిందో దానికన్నా ఎక్కువ సంతోషం ఇక్కడ కలిగింది. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ జై శ్రీరామ్. ఈ కిలిమంజారో అధిరోహానికి నేనే కాకుండా మా సాయి ప్రసాద్ సారు చార్టెడ్ అకౌంటెంట్ నిర్మల్లో ఉంటారు. మేమిద్దరం కలిసి ఇది అధిరోహించాము. అండ్ అంటే పర్వతాల అధిరోహణకి పునాది వేసింది మా సాయి ప్రసాద్ సారే. దాని దగ్గర నుంచే నేను ఇవన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా అంటే ఇంకా ముందు ఇంకా ఎన్నో చేయాలని, భారతదేశంలో ఉన్న పర్వతాలను అధిరోహించాలని అనుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ. ఓకే. సో ఇంతకుముందు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ 2023లో మే మంత్లో మేమిద్దరం కలిసి చేసాము. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహించాము. దాని తర్వాత మళ్ళీ 2 ఏళ్ల తర్వాత కిలిమంజారోని అధిరోహించాము ఇద్దరం కలిసేసి. సో మన ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వచ్చేసేసి 5,300 చిల్లర ఉంటే ఈ కిలిమంజారో మాత్రం దానికి మించి ఉంటుంది. 5,895 మీటర్ల ఆల్టిట్యూడ్. సో ఇది కొంచెం కష్టతరంగానే ఉండే, బట్ మొత్తానికైతే ఇద్దరం కలిసి సాధించాము. అండ్ చాలా ఆనందంగా ఉంది దీనికి. సో అండ్ మన డిస్టిక్లో చూసుకుంటే ఫస్ట్ మలవత్పూర్ణ, దాని తర్వాత ఇంకెవరు చేయాలనుకుంటున్నారు, దాని తర్వాత రెండో వ్యక్తిగా నేనే ఉన్నందుకు చాలా ఆనందపడుతుంది. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఇందుకు కొన్ని వ్యాయామాలు కానీ, జిమ్లో చేసిన వ్యాయామాలు కానీ, ఎక్సర్సైజ్ కానీ, రన్నింగ్ కానీ, ప్లస్ మా యోగాలో చేసుకున్న ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడ్డాయి. ప్లస్ మా నాన్న వాళ్ళు ప్లస్ వీళ్ళందరూ కూడా వాకింగ్ కూడా చేస్తుండే. సో వాళ్ళతో పాటు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని వాకింగ్, జాగింగ్ ఇవన్నీ కూడా చేసుకుని కూడా సో దీన్ని ఇంకా కొంచెం తేలిగ్గా అధిరోహించగలను అని చెప్పగలచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు ముఖ సాయి ప్రసాద్. నేను నిర్మల్ వాసుదేవుడిని. యాక్చువల్గా నా వృత్తిరీత్యా నేను చార్టెడ్ అకౌంటెంట్. ఈ కంబైన్డ్ ఆటోమోటివ్స్ వాళ్ళ లావాదేవీలన్నీ నేనే చూస్తూ ఉంటాను. అయితే 2023కి మేమేమనుకున్నాం అంటే ఒక్కొక్క పర్వతాన్ని ఇట్లా అధిరోహించాలనుకున్నాము. సో మొదట ఎవరెస్ట్ బేస్ క్యాంప్. సో ఎవరెస్ట్ యాక్చువల్గా 8848 ఉంటుంది. కాకపోతే మేము బేస్ క్యాంప్ వరకు ఫస్ట్ ఇయర్ కాబట్టి మేము దాన్ని ట్రెక్కింగ్ చేయడం జరిగింది. 2024లోనే మేము కిలిమంజారో వెళ్దాం అనుకున్నాము. కాకపోతే కొన్ని కారణాల వల్ల మేము 2025కి పోస్ట్పోన్ చేసాము. అయితే జూన్ మాసం ఎందుకు ఎంచుకున్నామంటే అక్కడ వర్షాకాలం అయిపోయి ఇప్పుడు శీతాకాలం వస్తుంది కాబట్టి కొద్దిగా వర్షాలు కూడా ఉండవు కాబట్టి మేము ఈ జూన్ మాసం ఎంచుకున్నాము. అయితే ఇది 5,895 మీటర్ల ఎత్తుంటుంది, ఎబో సీ లెవెల్. అయితే దీంట్లో మాకు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కంటే కొద్దిగా కష్టతరమైన అనిపించింది. ఎందుకంటే 6 రోజులలోనే ట్రెక్కింగ్. లాస్ట్ రోజు సమ్మిట్ అయితే ఏ రోజు అవుతుందో అది -20 డిగ్రీస్లో రాత్రి 11:30కి స్టార్ట్ చేస్తే మబ్బున 6:30కు మేము స్టెల్లా పాయింట్ అని చెప్పేసి అక్కడికి రీచ్ అయ్యాము. స్టెల్లా పాయింట్ నుంచి మన ఉరుహు పీక్ అంటే హయ్యెస్ట్ పాయింట్కి రీచ్ అవ్వడం జస్ట్ ఒక 200 మీటర్లే. 200 మీటర్లు అంటే మీకు తెలిసిందే, ఆర్మూరు మన మామిడ చౌరస్తా నుంచి బస్ స్టాండ్ కూడా రీచ్ కాము, అంత తక్కువ డిస్టెన్స్. కానీ మాకు అది 2 గంటలు టైం పట్టింది. ఎందుకంటే మొత్తం మంచే, -20 డిగ్రీస్లో మేము నడవాల్సి వచ్చింది. ప్రతి 2 అడుగులకి ఒక మినిమం 3 నిమిషాలన్నా మేము రెస్ట్ తీసుకొని శ్వాసని కంట్రోల్ చేస్తూ అదుపులో పెట్టుకుంటూ మేము వెళ్ళాల్సి వచ్చింది. ఒక 2 రోజులు మట్టుకు ఇందులో ఇంకొక రకంగా ఇబ్బంది అయింది మాకు. ఏంటంటే మేము జూన్ మాసం ఎంచుకున్నాము వర్షం పడదని, కాకపోతే విపరీతమైన వర్షం ఉండింది. మా షూస్లో ఒక 2 రోజులు మట్టుకు వాటర్ కనుక తీస్తే కనుక 2 చాయ్ గ్లాసుల వాటర్ వెళ్తాయి. అన్నింత వాటర్ వచ్చినాయి, అంత ఫుల్ వాటరు. అయినా అని మేము కష్టమైనా కానీ మేము ఎట్లయినా చేసి ఇది సాధించాలి అని చెప్పేసి వెళ్ళినాము. అయితే ఈసారి నేను వెళ్ళినప్పుడు ఏంటంటే ఆపరేషన్ సింధూర్ది నేను మన రీసెంట్గా మీకు తెలిసింది ఆపరేషన్ సింధూరు ఎందుకు అయింది ఏంటి అన్నది. సో వాళ్ళకి నివాళులు అర్పిస్తూ నేను ఈ ఇయర్ ఫ్లాగ్ తీసుకెళ్ళాను నేను ఆపరేషన్ సింధూర్ది. సో ఆపరేషన్ సింధూర్ది నేను మెయిన్గా ఈ ట్రెక్
ఫస్ట్ ట్రిబ్యూట్ వాళ్ళకి నేను అంకితం చేస్తున్నాను. ఎవరైతే ఆడవాళ్ళు మన ఆడవాళ్ళు హిందూ మహిళలు ఎవరైతే హస్బెండ్ని కోల్పోయారో వాళ్ళకి ఈ ట్రెక్కింగ్ నేను అంకితం చేస్తున్నాను.